ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరొకరి బ్రతుకుని చెరపాలని చూస్తే మన రాతలు మారిపోతాయి. దీన్ని బయటికి గెంటేయాల్సిన టైం వచ్చింది. ఏయ్, మీరాగండి. ఇది పెద్దల విషయం పెద్దలు చూసుకుంటారు. మధ్యలో మీ బోడి పెత్తనమేంటి? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందన్నట్టు శౌర్యకి పెత్తనం ఇస్తే అత్తయ్యను మించిపోతుంది. అత్తయ్య, మీరు మాట్లాడరేంటి? మీరు శ్రీకర్ పెళ్లి విషయంలో సుముఖంగా ఉన్నారా? నేనున్నాను, శ్రీకరు ఉన్నాడు. మంచి సంబంధం సెట్ కావడమే ఆలస్యం. ఎరా, నువ్వు ఓకే కదా? నీ జాతకం బాగుంది శ్రీకర్. కోటీశ్వరరాలు భార్యగా వస్తుంది. ఇంకాపుతారా? ఏమైందండి? ఎందుకు రెండో పెళ్లి అంటూ చావు కొడుతున్నారు? వాడికి ఇష్టం లేదు. వాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు క్లియర్గానే ఉన్నాడండి అని నువ్వనుకుంటే సరిపోదు వేదా. ఏరా శ్రీకర్, వాడు సుముఖంగా లేడు. పదే పదే వీడి బ్రెయిన్ ని పాడు చేయకండి. మీకు చేతనైతే అవని శ్రీకర్లను కలపండి. మరొకరికి అంటగట్టాలని చూడొద్దు. అదెలా కుదురుతుంది నాన్న? కుదరాలి. అదంతేరా, అదంతే. వాడు కట్టింది తాడు కాదురా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. ఆ పిల్ల మంచిది కాబట్టి మన జోలికి రావడం లేదురా. డొమెస్టిక్ వైలెన్స్ కేసులో బుక్ చేసిందంటే అందరం లోపలికెళ్తాం. అటువంటి పనులు చెయ్యదు కదా నాన్నా. అదే దాని మంచితనం అమ్మా. ఇదే మన చెడ్డతనం. అటువంటి స్టెప్పులు తీసుకోదు కాబట్టే మనం రెచ్చిపోతున్నాం. మీరెందుకు దాని విషయంలో ఇంతలా మారిపోయారు? ఎప్పుడు మారిపోయినా తెలుసా నీకు? నేను సర్వర్గా పని చెయ్యకూడదని 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేసి నన్ను గౌరవంగా క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టింది. అప్పుడు నేను మారిపోయిన వేదా. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత మనకి అన్నం పెట్టింది. అప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. మనం చీకొడుతున్నా కూడా మనకి మంచి చెయ్యాలని చూస్తుంది. దసరా దగ్గరికి విగ్రహం తీసుకొచ్చింది. అరే, 10 లక్షల రూపాయల ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చింది. అప్పుడు నా మేనకోడలు గొప్పతనం గురించి తెలుసుకున్నాను. కానీ తను అక్రమ సంబంధం పెట్టుకుంది. మంచిదెలా అవుతుంది? నా మేనకోడలికి ఏ తప్పుడు సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. మరి దాని అక్రమ సంతానమైన ఆ అక్షయ విషయం ఏంటి? డిఎన్ఏ రిపోర్ట్ ని మార్చిన సత్యానే వచ్చి నిజాలు చెప్పినప్పుడు మనం ఎవరు నమ్మలేదని నాకు అనిపిస్తుంది వేదా. ఇప్పటికైనా మనం మారాలి. అవని త్యాగాన్ని మనం గుర్తించాలి. అవనియే వీడికి సరైన తోడు నీడ. అవని లేకపోతే వీడు లేడు, అంతే. చెయ్యాల్సిన తప్పులు పాపాలు అన్ని చేస్తాను శ్రీకర్. ఇప్పటికైనా కూడా నువ్వు నీ భార్య గొప్పతనం గురించి తెలుసుకోకపోతే మాత్రం మేమెవరూ నష్టపోవరా. నష్టపోయేది నువ్వే. శ్రీకర్ ఒక్కడే కాదు మావయ్య గారు, కుటుంబం కూడా నష్టపోతుంది. అవని బయటికి వెళ్ళాక అమ్మవారు బయటికి పోయింది. ఆ తర్వాత మనం బయటకొచ్చాం. కుటుంబానికి నష్టం కాదా ఇది? ఆస్తులు అంతస్తులు అన్నీ పోగొట్టుకున్నారు. అవి నష్టం కాదా పెద్దావిడ గారు?
మీరు గమనిస్తున్నారో లేదో మీ సుఖ సంతోషాలు అవ్వని మేడంతోనే ముడిపడి ఉన్నాయి. కుటుంబ పెద్ద దిక్కుగా నేను చెప్పవలసింది చెప్తున్నాను వేద. పంతాలు పట్టింపులు వదిలేయండి. నేనేదో ప్లాన్ చేసుకుంటే ఈయనేంటి మొత్తం రివర్స్ చేసేసేలా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నీ మాట వింటూ వస్తున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విను వేదా. అవని ఉంటే అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉన్నట్టే. అవని లేకపోతే అష్టదరిద్రాలు మన నెత్తిన పెట్టుకున్నట్టే. నా బంగారానికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు శ్రీకర్. నీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కోపం ఉన్నా తను లేకపోతే మాత్రం నాకు జీవితం లేదనిపిస్తుందమ్మా. జరిగినవన్నీ ఒక పీడకలలాగా మర్చిపోయి అవనిని మన ఇంటికి తీసుకొని వచ్చేద్దాం. మళ్ళీ మేం కలిసి కొత్త జీవితం, కొత్త ప్రయాణం మొదలు పెడదాం. ఈ మాటను వినాలని ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను నాన్నా. సరే, నువ్వే తనని కావాలి అనుకున్నప్పుడు మేమెందుకు వద్దనాలి? రేపే వెళ్ళి అవనితో మాట్లాడదాం. అన్నీ సవ్యంగా జరిగితే రేపే అవనిని మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం. మనకు మళ్ళీ మంచి రోజులు మొదలైనట్టే. అందరం సంతోషంగా భోంచేద్దాం. వసంత, వడ్డించవే. ఏయ్, కూర్చోరా. కూర్చోండి. కూర్చో. అంతా సవ్యంగా జరిగిపోతే ఈ నిహారికెందుకు? ఏదో ఒకటి చెయ్యాలి. నేను టచ్ చేయొచ్చా? 1 కిస్. పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు. మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. ఏం చేస్తున్నావు బేబీ? రాహుల్ ఫోటో చూస్తున్నావా? అటువంటిదే. ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక కాబోయేవాడు కళ్ళ ముందుకి కళ్ళలోకి వస్తుంటాడు. దట్స్ న్యాచురల్. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక నీ నుంచి అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నావో మాకు తెలిస్తే నేను ఆ పనిలో పడిపోతాను.